ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మేల్కొన్నారా? ఉదయకాల సమయంలో మేల్కొన్న వెంటనే మొట్టమొదటిగా మనం దేవునితో మాట్లాడదాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. కీర్తనలు 91వ అధ్యాయం 15వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు శ్రమలో తోడుగా ఉంటానంటున్నాడు. అతన్ని గొప్ప చేసేదను, అతన్ని విడిపించేదను, కీడు నుండి ప్రతి సమస్య నుండి దేవుడు నేను విడిపిస్తానంటున్నాడు. ఉదయకాల సమయంలో నీవు ఆయనను ఆరాధించేవారుగా ఉన్నారా? శ్రమలో మనం ఆయనకు మొరపెట్టేవారముగా ఉన్నామా? లోకానుసారమైన ఆలోచనలతో బాధ పెట్టేవారముగా ఉన్నామా? నీకు శ్రమ, కష్టము ఏ విషయంలో అయినా సరే నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు విడుదల ఇస్తారు. ఈ విడుదల నీకు కావాలి అంటే నువ్వు దేవుని యొద్దకు చేరాలి. ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ప్రతి సమస్యను మారుస్తుంది. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు ఆయనకు మొరపెట్టాలి. ఆయన నీకు శ్రమలో తోడుగా ఉంటాడు. నిన్ను విడిపించే దేవుడు, నిన్ను గొప్ప చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఉదయకాల సమయంలో ప్రియ తల్లి, నీవు ఎలా ఉన్నావు? నీవు దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నావా? మొరపెట్టేవారుగా ఉన్నావా? ఇంకా కష్టాలు కొని తెచ్చుకునేవారు ఉన్నావా? ఆలోచించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఆయనతో మొట్టమొదటిగా మనము లేచిన వెంటనే ఆయనతో మాట్లాడగలిగితే మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.